హాయ్ అండి, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు ప్రశాంతి కుకింగ్ అండ్ హెల్త్ అండి. నేను ప్రశాంతిని. ఈరోజు వీడియోలో నిమ్మకాయ నిల్వ పచ్చడి చూపిస్తానండి. ఇలా చేసుకుంటే ఎన్ని సంవత్సరాలైనా నిల్వ ఉంటుంది. అన్ని కొలతలతో చూపిస్తానండి. పుల్ల పుల్లగా కారకారంగా భలే రుచిగా ఉంది. సి విటమిన్ ఎక్కువ ఉండే ఈ నిమ్మకాయ పచ్చడి ప్రతిరోజు మనం అన్నం తినే దాంట్లో కొంచెం పచ్చడి వేసుకుని తింటే ఆరోగ్యానికి చాలా మంచిదండి. మరి పచ్చడి ఎలా తయారు చేయాలో చూపిస్తానండి. చూడండి, 20 నిమ్మకాయలు తీసుకున్నాను. ఈ నిమ్మకాయలని నీట్గా కడిగేసుకోండి. ఇప్పుడు ఒక క్లాత్తో తడి ఏం లేకుండా తుడిచేసుకోండి. తుడిచేసుకుని కాసేపు ఫ్యాన్ కింద పెట్టుకోండి. ఒక అరగంట సేపు అలాగా. ఇంకెక్కడన్నా తడి ఉన్నా కానీ నీట్గా ఆరిపోతుంది. ఇప్పుడు ఈ నిమ్మకాయలని మచ్చలు ఉండేవి చూసుకొని నేను ఒక 8 నిమ్మకాయలు తీసుకుంటున్నానండి. రసానికి 8 తీసుకున్నాను. దెబ్బలకు వచ్చి 12 కాయలు పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ నిమ్మకాయని ఇలా మధ్యకి కట్ చేసుకోండి. అంటే అడ్డంగా అండి. ఇలా కట్ చేసుకోవటం వల్ల రసం బాగా వస్తాయి నిమ్మకాయల నుంచి. చూడండి, ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని గిన్నెలోకి ఇలా జల్లెడ పెట్టుకొని నిమ్మకాయలని పిండేసుకోండి. చూడండి, ఇలాగంతా బాగా పిండేసుకుంటే రసం తీసుకోండి. రసాన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు మిగిలిన కాయలన్నీ కట్ చేసుకుందాము. చిన్న కాయలు అయితే ఇలాగ నిలువుగా కట్ చేసుకోవాలండి. ముక్కలకి చిన్న కాయలు 4 ముక్కలకు కట్ చేసుకుంటున్నాను. ఇలా కట్ చేసి విత్తనాలు తీసేసుకోండి. అదే పెద్ద కాయ అయితే 8 ముక్కలకు కట్ చేసుకుంటున్నానండి. ఇదే విధంగా సేమ్ అన్నీ చేసేసుకోండి. చూడండి, అన్నీ కట్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఒక బౌల్ తీసుకోండి. ఈ బౌల్లోకి ముక్కలన్నీ వేసేసుకోండి. పసుపు పొడి అండి 2 టీ స్పూన్లు వేస్తున్నాను. ఇప్పుడు నిమ్మరసం అంతా వేసేసుకోండి. చూడండి, 250 ml కప్పుతో ఒక అరకప్పు అండి సాల్ట్ అండి. మొత్తం వేసేయకుండా దీంట్లో కొంచెం ఉండించుకొని ముప్పావంత వేసేసుకోండి. కొంచెం పక్కన పెట్టుకోండి. ఇదంతా ముక్కలు బాగా పట్టే విధంగా అంతా బాగా కలుపుకోండి. నేను సైంధవ లవణం వేసానండి. మీరు మామూలు సాల్ట్ అయినా వేసుకోవచ్చు. ఇలా అంతా బాగా కలుపుకొని మీరు కొంచెం రుచి చూడండి. సాల్ట్ సరిపోలేదు అనుకుంటే అప్పుడు ఇది యాడ్ చేసుకోండి. సరిపోలేదు అనిపించిందండి, ఇది కానీ వేసేసి ఇది కానీ బాగా ముక్కలు పట్టే విధంగా ఇదంతా కలిపేసుకోండి. ఇలా కలుపుకొని ఒక చిన్న జాడి అయినా సీసా అయినా తీసుకొని తడి ఎక్కడా లేకుండా నీట్గా తుడిచేసుకోండి. కాసేపు ఆరబెట్టుకోండి. మీరు ఈ పచ్చళ్ళు ఊరగాయలు పెట్టుకునే జాడీలు కానీ సీసాలు కానీ ఇదంతా నీట్గా కింద ఎక్కడ పడిపోకుండా సీసాలు వేసేసుకోండి. చూడండి, అంతా వేసేసాను. నిమ్మకాయ దెబ్బలు పులుసులో ఉండే విధంగా స్పూన్తో ఇలా ఒత్తుకోండి. వీడియోలో చూపిస్తున్నా కదా, ఈ విధంగా ఒత్తుకొని మూత పెట్టేసి మీరు రోజుకొకసారి ఈ పచ్చడిని స్పూన్తో, తడి స్పూన్ ఉండకూడదండి, పొడి స్పూన్తో కొంచెం కలుపుకుంటూ ఉండాలండి. రోజు అయినా లేదా 2 రోజులకు ఒకసారి అయినా. చూడండి, రెండో రోజు మీకు చూపిస్తున్నాను. మూత తీసేసి దెబ్బలంతా ఇలా కలుపుకోవాలి. బాగా ఊరుతుందండి పచ్చడి. దెబ్బలు బాగా మెత్తబడతాయి. మళ్ళీ ఇలాగా సెట్ చేసుకొని పులుసులో ఉండే విధంగా దెబ్బల్ని ఇలా ఒత్తుకొని 10 రోజులు ఊరనిచ్చానండి నిమ్మకాయ పచ్చడిని. ఒకసారి ఇలా కలిపేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకోండి. స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని 1 స్పూన్ నిండా మెంతులు వేస్తున్నాను. ఒకసారి ఇలాగా 1 నిమిషం ఇలా ఫ్రై చేసుకోండి. కొంచెం వేగిన తర్వాత 1 స్పూన్ ఆవాలండి. ఇవి కానీ ఒకసారి బాగా ఇలా వేపుకోండి. ఇప్పుడు సగం స్పూన్ అండి జీలకర్ర వేస్తున్నాను. ఈ 3 బాగా చూడండి చిటపట్లాడుతున్నాయి కదా. ఇలా వేగిన తర్వాత
స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇవన్నీ ఒక గిన్నెలో తీసేసుకుంటున్నాను. ఇలా గిన్నెలో తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇదే ప్యాన్లోకి నేను పల్లి ఆయిల్ వాడుతున్నానండి. 125 గ్రాములండి నూనె. అంటే ఒక పెద్ద కప్పుతో సగం కప్పు అండి, హాఫ్ కప్పు వస్తుంది కదా అంత నూనె. ఇప్పుడు వెల్లుల్లిపాయలు తీసుకున్నాను, 15 పాయలు. ఇలా తొక్కు తీసేసుకొని చిన్న రోట్లో వేసి ఇలా కొంచెం కచ్చపచ్చగా దంచుతున్నానండి. దంచి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఆయిల్ కాస్త కాగిన తర్వాత ఒక పావు స్పూన్ ఆవాలు, పావు స్పూను జీలకర్ర, కొంచెం మెంతు గింజలు. అంటే ముందే మనం అన్నీ వేపి పొడేస్తున్నాం కాబట్టి ఇప్పుడు ఎక్కువ వేయట్లేదండి. ఒక పావు స్పూను ఇంగువ పొడి, 2 ఎండుమిరపకాయలు ఇలా తుంచేసుకోండి. ఇప్పుడు దంచిన వెల్లుల్లి ముద్దగానే వేస్తున్నానండి. మీరు దంచుకోకుండా పాయలుగానే వేసుకోవచ్చు. కానీ మా ఇంట్లో అయితే వెల్లుల్లిని తీసి పక్కన పెట్టామని తింటారండి. అలా కాకుండా వెల్లుల్లి మంచిదని ఇలా దంచి వేసాను. అప్పుడైతే తినేస్తారు కదండి, అందుకని దంచాను. అలాగే కొంచెం కరివేపాకు శుభ్రం కడిగేసి తడేం లేకుండా కొంచెం ఆరబెట్టుకొని ఇప్పుడు తిరగమాతలో వేసి బాగా ఇవన్నీ దోరగా వేపుకొని కాసేపు బాగా చల్లారనివ్వండి. పొడి చేసుకుందామండి. ఆవాలు మెంతుల పొడి మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోండి. చూడండి ఇలా మిక్సీ పట్టేసుకొని ఇప్పుడు ఈ నిమ్మకాయ పచ్చట్లో వేసుకోండి. ఇలాగ వేసుకొని కారం అండి, ఇది కానీ 125 గ్రాములు తీసుకున్నాను, అంటే హాఫ్ కప్ అండి. ఆ కప్పు లేని వాళ్ళు ఒక స్పూన్తో అయితే 5 టేబుల్ స్పూన్లు వచ్చిందండి. వేసినవన్నీ బాగా కలిసే విధంగా బాగా కలిపేసుకోండి. పచ్చట్లో బాగా కలిసిపోవాలండి, ఆ విధంగా బాగా కలుపుకోండి. చూడండి ఇలా కలిపేసాను. బాగా చల్లారిన పోపు అంతా వేసేసుకోండి. నీట్గా వేసుకోండి. ఇలా వేసుకొని ఇప్పుడు ఇదంతా కానీ ఈ పచ్చట్లో కలిసే విధంగా బాగా కలుపుకోండి. ఇలా బాగా కలిపేసుకుంటే నిమ్మకాయ పచ్చడి రెడీ అయిపోయినట్టేనండి. ఈ ఎండాకాలంలో ఎక్కువగా మజ్జిగన్నం, గంజన్నం, పెరుగన్నం తింటుంటాం కదా. ఈ పచ్చట్లో ప్రతిరోజు ఒక రవ్వ మనం ఈ నిమ్మకాయ పచ్చడి తింటుంటే ఆరోగ్యానికి కానీ చాలా మంచిదండి. పుల్ల పుల్లంగా కారకారంగా చాలా రుచిగా ఉంది. మీరు ఒక గాజు సీసాలో అయినా ఒక జాడీలో అయినా తడి లేకుండా చూసుకొని పెట్టుకోండి. ఎన్ని రోజులైనా నిలువ ఉంటుందండి. మంచి వాసన వస్తుందండి. మరి మీరు కానీ ట్రై చేసి మీకు ఎలాగొచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఫ్రెండ్స్. ఇటువంటి వీడియోస్ మరిన్ని చూడాలి అంటే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.